వెల్కమ్ టు ఎంఏ టీవీ ద వాయిస్ ఆఫ్ విలేజెస్. కనీసం ఇంత ఇబ్బందులు పడుతున్నా, గత 4 నెలలుగా ఇంత ఇబ్బందుల్లో పడుతున్నా వారు కనీసం తిండికి తినడానికి ఇబ్బంది పడుతున్నారు, చిన్నపిల్లలతో ఇబ్బంది పడుతున్నారు, వృద్ధులతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి కనీసం టాబ్లెట్లు తెచ్చుకోవడానికి కూడా దాదాపు 1 కిలోమీటర్ వరకు పడవలో ప్రయాణం చేసి మందులు కానీ వారు రోజువారీ సరుకులు కానీ ఆహార పదార్థాలు కానీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. వీళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నా, ఇన్ని వీడియోలు వస్తున్నా ఈ గ్రామస్తులు పొద్దున్న లేస్తే అవనగడ్డనే వీళ్ళ పని చేసుకోవడానికి అవనగడ్డ వెళ్ళాలి. ఈ గ్రామస్తులు అక్కడికి వెళ్తున్నా కానీ ప్రభుత్వ అధికారులు చూస్తున్నా కానీ కనీసం మీ గ్రామం ఎలా ఉంది, మీ ఇబ్బందులు ఎట్లా ఉన్నాయి, మీకేమైనా ఇబ్బంది ఉందా, మీకేమైనా మా సహాయం కావాలా అని చెప్పేసి ఏ ఒక్క అధికారి కూడా వీళ్ళని అడిగిన పరిస్థితి. ఎందుకు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకున్నది ఎందుకు? ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వీరికి మీరు సహాయంగా ఉంటారని చెప్పేసి గ్రామస్తులందరూ నమ్మి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేశారు. కానీ మీరు చేసేదేంటి? మీరేం చేస్తున్నారు? ఈ గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నా కనీసం మీకు కంటికి కూడా కనిపించడం లేదు. వారు తినడానికి ఇబ్బంది పడుతున్నారు, కరెంటు లేక ఇబ్బంది పడుతున్నారు, నడవడానికి సరైన రహదారి లేదు. చిన్నపిల్లలతో, వృద్ధులతో, గర్భిణీ స్త్రీలతో ఏదన్నా ఆసుపత్రికి ఏదన్నా ఎమర్జెన్సీగా వెళ్ళాలన్నా కూడా దాదాపు 1 కిలోమీటర్ పడవపై ప్రయాణం చేసి వెళ్లాల్సింది. ఆ పడవలో ప్రయాణం చేసేటప్పుడు ఏమన్నా అటు ఇటు అయినా ప్రాణాలే నష్టపోయే పరిస్థితి ఉంది. ప్రభుత్వం కొంచెం స్పందించాలి. ప్రభుత్వ అధికారులు కానీ కొంచెం స్పందించి ఈ గ్రామస్తుల పడుతున్న ఇబ్బందిని కానీ వారి కష్టాలని కానీ కొంతమంటే కొంచెం మేరకన్నా ఇప్పుడు మనం చూసుకుంటే ఈ గ్రామంలో చివరి రోడ్డు ఉంది. ఈ రోడ్డు చూడండి, దాదాపు కింద నుంచి కోతకు గురవుతుంది. ఈ రోడ్డు దాటితే ఇంకా ఇంట్లోకి ఇల్లు కోతకు గురవుతుంది. ఈ రోడ్డు చూస్తున్నాం కదా, ఈ రోడ్డు కొంచెం కోతకు గురై సగం అయిపోయింది, ఆల్మోస్ట్ సగం అయిపోయింది. ఆ ఇల్లు కూడా కొంచెం గీతలు పడిపోయి ఆ ఇల్లు కూడా పగిలిపోతుంది, గోడలు కూడా పగిలిపోయే పరిస్థితి. ఇదే వరద ప్రభావం ఇంకా ఎక్కువైతే ఆ గోడ పడిపోయి, ఈ రోడ్లు పడిపోయి, ఆ ఇల్లు కూడా పడిపోయి, ఆ ఇంట్లో ఎవరన్నా వాళ్ళ సామాన్లు పోయి, ఆ చిన్నపిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎట్లా సహాయం చేద్దాము. కనీసం ఇప్పటికిప్పుడు వాళ్ళు ఇల్లు కట్టకపోయినా వారిని సురక్షితమైన ప్లేస్కి వారిని తరలిచ్చి కనీసం వారి ప్రాణాలైనా కాపాడదామన్న ఆలోచన చేయమని ప్రభుత్వాన్ని ఈ గ్రామస్తులు కోరుతున్నారు.